హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగుపడదాం మామ. సో ఈరోజు ఒక సింపుల్ ప్రాబ్లం చెప్పబోతున్నాను మీకు. ప్రోగ్రామ్ టు చెక్ దట్ ద గివెన్ నంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ ఇన్ పైథాన్లో చెప్తాను. సో ఎవ్రీ ప్రాబ్లంకి లాజిక్ ఉంటుంది. సో లాజిక్ తెలుసుకోగలిగితే ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? ఈవెన్ నెంబర్ అంటే అది 2తో డివైడ్ అవ్వాలి, అంతే కదా. ఆడ్ నెంబర్ అంటే అది 2తో డివిజిబుల్ కాదు. సో అది ఇంతే, సింపుల్. ఫస్ట్ నేను ఒక వేరియబుల్ ఎన్ తీసుకుంటున్నా. ఎన్ ఈక్వల్ టు లెట్ సపోజ్ 2 తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఏంటి మనకి? మన ఎన్ ఏదైతే ఉందో మనం ఇచ్చిన నంబర్ అది మనకి డివిజిబుల్ బై 2 కావాలి, అంతే కదా. సో మరి ఇక్కడ డివిజిబుల్ బై 2 అంటే దాని మీనింగ్ ఏంటి? రిమైండర్ 0 అనే కదా. కాకపోతే మనకి ఇక్కడ పైథాన్లో ఈ ఆపరేటర్ వచ్చేసి డివిజన్ ఆపరేటర్, మనకి కోఎఫిషియంట్ ఇస్తుంది, అవుట్పుట్ వచ్చేసి. అదే మనం ఇది యూజ్ చేస్తాం అనుకోండి, మాడ్యులస్ డివిజన్ ఆపరేటర్, ఇది మనకి రిమైండర్ అవుట్పుట్ ఇస్తుంది. సో మనకి రిమైండర్ 0 కావాలి కదా. సో రిమైండర్ 0 అని తెలిస్తే అప్పుడు అది ఈవెన్ నెంబర్. సో నేను ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను, ఈక్వల్ టు 0. సో ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే మనకి ఇది ఈవెన్ నెంబర్, అంతే కదా. సో ఎన్ ఈజ్ ద ఈవెన్ నెంబర్. సో ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఈవెన్ కాకపోతే అది ఆడ్ అనే కదా. సో ఎల్స్ ప్రింట్ ఈజ్ ఆడ్ నంబర్. సో ఇప్పుడు ఇది మన కోడ్. సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనం డైరెక్ట్ ఇక్కడ n ఈక్వల్ టు 2 ఇచ్చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి కండిషన్ ఏంటి? ఇఫ్ కండిషన్ n మాడ్యులస్ బై 2 అంటే n ఈక్వల్ టు మనం ఆల్రెడీ 2 ఇచ్చాం కాబట్టి 2 మాడ్యులస్ డివిజన్ బై 2 ఏమొస్తుంది మనకి? 2 డివైడెడ్ బై 2 ఏమొస్తుంది? సింపుల్గా 2 1 2 0. అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఇది ఈవెన్ నెంబర్ అని, కాకపోతే మనం అది కోడ్లో రాయాలంటే ఇలా. సో మనకి ఇక్కడ 0 వస్తుంది. సో ఇది 0, దీని అవుట్పుట్ వచ్చేసి 0. సో 0 ఈక్వల్ టు 0 అంటే కండిషన్ ట్రూ కదా. సో కర్సర్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది 2 కాబట్టి మనకి 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అయిపోతుంది, ఎందుకంటే అది ఈవెన్ నెంబర్ కాబట్టి ఆల్రెడీ మనకు తెలుసు, ఎందుకంటే రిమైండర్ 0. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను 3 ఇచ్చాను అనుకోండి, n ఈక్వల్ టు 3 ఇస్తే సో ఒకసారి 3 మాడ్యులస్ 2 1 వస్తుంది. ఎట్లా అంటే 2 1 2 రిమైండర్ 1 కదా. సో ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చేసి 1 వస్తుంది. సో 1 ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్. సో మనకి ఎల్స్ కర్సర్ బయటకు వచ్చేస్తుంది. సో ఎల్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది లైక్ 3 ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అని చెప్పేసి. ఒకసారి మనం ప్రాక్టికల్ ఎగ్జిక్యూట్ చేద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మనం కోడ్ రాద్దాం. ఇప్పుడు వేరియబుల్ నేను n తీసుకుంటా, n ఈక్వల్ టు లెట్ సపోజ్ 2. ఇఫ్ కండిషన్ ఏంటి మనది? n మాడ్యులస్ డివిజన్ బై 2 ఈక్వల్ టు 0. ఇది మన కండిషన్ కదా, ఇది మన కండిషన్. సో కండిషన్ ట్రూ అయితే ప్రింట్ ఆఫ్ మనకేంటి ఆ నంబర్ అనేది ఈవెన్ ఆర్ ఆడ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఈవెన్ నెంబర్. ఎల్స్ అది ఈవెన్ కాదు అంటే సో దాని మీనింగ్ అది ఆడ్ నెంబర్ అని. ప్రింట్ ఈజ్ ఆడ్ నెంబర్. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను, కంట్రోల్ ప్లస్ F5. 2 ఈజ్ ఏ నెంబర్, చూడండి అట్లా ప్రింట్ అవుతుంది మీకు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. సపోజ్ నేను n ఈక్వల్ టు 3 ఇచ్చాను అనుకోండి. సో సేవ్, కంట్రోల్ ప్లస్, చూడండి 3 ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ అయింది ఇక్కడ.
ఇలాంటి కోడింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ జాబ్ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.